మెగా హీరో సాయంత్రం చేసిన సినిమాలు తక్కువైనా ఎఫ్ఐఆర్ల విషయంలో మాత్రం సీనియర్ హీరోల్ని మించిపోయాడు. సాయిపై వచ్చి పుకార్లు ఎన్నెన్నో. దానికి తగ్గట్టుగానే సాయంత్రం కూడా మీడియాకు అడ్డంగా దొరికిపోతుంటాడు. రెజీనా రకుల్ సింగ్తో సాయికి లింకులు కడుతూ బోల్డ్ అన్ని గాసిప్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సాయంత్రం తేజ్కి ప్రజ్ఞా జైస్వాల్కి మధ్య ఏదో నడుస్తుందన్న గాసిప్ బలంగా వినిపిస్తోంది. కృష్ణవంశీ డైరెక్షన్ వహిస్తున్న నక్షత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఆ చనువు కొద్దీ షూటింగ్ అయిపోయాక ఇద్దరు షికార్లకు బయలుదేరుతున్నారు. దాంతో మీడియాలో వీళ్లపై గాసిప్లు గుప్పుమంటున్నాయి. వాటిని వీళ్ళిద్దరూ కేర్ చేయడం లేదు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ లోని ఓ నైట్ రెస్టారెంట్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. అక్కడే దాదాపు 2 గంటల పాటు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అన్నట్టు ఆ రెస్టారెంట్కి ఎక్కువగా సెలబ్రిటీలు, సినిమా స్టార్లే వస్తుంటారు. అయినా సరే ధైర్యం చేసి డిన్నర్ పార్టీ ఇచ్చి పుచ్చుకున్నారు. గాసిపుల్లో ఎంత నిజమున్నా లేకున్నా సెలబ్రిటీలు ఇలాంటి పబ్లిక్ పార్టీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గాసిప్లకు గోడ కట్టలేం. అవన్నీ అలా పెరుగుతూ పుట్టల్లాగా తయారవుతాయి. ఆ తర్వాత సమాధానం చెప్పలేక సెలబ్రిటీలు జుట్టు పీక్కోవాలి. ఎందుకొచ్చిన గొడవ? సాయంత్రం నువ్వైనా కాస్త కంట్రోల్లో ఉండొచ్చు కదా. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు